ఇక్కడ దాకా వచ్చే వారికి ఎంత లాస్ అయినామండి? ఎవరన్నా చెప్తారా? లాస్ అయినా లాభమా చెప్పరానంత లాభం అండి. ఇప్పుడు కనబడతలేదు మనకు ఈ లాభం, కనబడుతుంది తర్వాత. ఎందుకు? అది సిద్ధమయ్యే వచ్చిన మనం రాగానే వచ్చేటప్పుడు తెచ్చుకున్న టైమే ఉన్నది మనకు. ఆ టైము ఆపలేరు, పుట్టేయలేరు, లేకుంటే అప్పుడు పెట్టలేదు. ఆ టైం నిజమైన టైము మనకు సిద్ధమయ్యే ఉన్నది. ఆ టైం కొరకు ఇప్పుడు ఈ సంపాదించుకుంటాను. వట్టి సంపాదన కాదండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఎవరైనా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఒక్కటి ఈ రామ అంటే ఇసి అన్నట్టు, ఒక్కటి ఇసిలా ఎంత లాభం ఉన్నదో తెలియకుండా వచ్చింది. ఎందుకు తెలియకుండా వచ్చింది? పిట్టు మాట కన్నా చాలా కష్టం అనిపిస్తుంది రామ అంటే. ఎందుకు? వాళ్ళు వింటారేమో. పిట్టు మాటనేమో ఎవరు విన్నా సరే తింటాం, కానీ వట్టి మాట, మంచి గట్టి మాట మనకి అది ఎవరైనా వింటే సిగ్గుపోతుందేమో అని, అనరాకపోతే అట్లా పోతుందేమో. కానీ కాకపోతే మీరందరూ మంచిగా అంటారు, నామం అంటారు, చేతులు కూడా కలుస్తాయి. కలుస్తలేవని కాదు, కొనాడు తర్వాత కొనాడు కలుస్తుంది. ఎవరికైనా ఫస్ట్ ఎవ్వరికి రాదు. నాకు వస్తలేదు నీకు వస్తుందని కాదు, అందరికి వచ్చే పని. ఇదంతా మన శాశ్వతమైన పని అండి. దీనికన్నా మించిన పని లేదు. మీరు ఇంకా తర్వాత మీరు ఎంత ఆదాయం సంపాదించుకునేది ఉన్నదో నామంతోనే సంపాదించుకోడు తప్ప ధనముతోని సంపాదించుకుంటే దొరకదండి. మనకి యాన్న షాప్లో దొరికేది కాదు. మనకి ఎవరో తెచ్చిపోయేటోళ్ళు కాదు. ఎవరు అంటే నాకు పుణ్యం వస్తుందని కాదు. ఎవరు తింటే వాళ్ళకే కడుపుని, ఎవరంటే వాళ్ళకే సొంతము భక్తి వస్తుంది. భక్తి రావాలంటే సొంతమైన పని చేసుకోవాలి. ఈ సొంతము తెల్లవారి లేచి నుంచి పొద్దుట వరకు చేసుకునే సంపాదన అంతా మనది కాదండి. కానీ చేసుకోకుంటే తప్పదు, చేసుకోవాలి. అది విడిచిపెట్టుమని ఏ మాత్రం చెప్తలేదు. అది చేసుకుంటేనే ఇది చేసుకోమంటారు. సరైనటువంటిది ఏంటి అంటే నువ్వు సంసారం కట్టుకోవాలి, పిల్లలను కట్టుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, వచ్చేవాళ్ళని చూసుకోవాలి, పైవాళ్ళని చూసుకోవాలి, లాభదేవాలు ఏమున్నా చూసుకోవాలి. ఏ దాంతో మనం బతుకుతాము అనుకుంటున్నామో దానికన్నా మించిన బతుకు ఇంకా ఈ బతుకున్నది. ఈ బతుకులు మనకు ఇష్టమైన నామము, ఎవరి ఇష్టంతో వాళ్ళకు నామం నిన్నే చెప్పిండు ఆ మాటలని. ఏ చేసుకుంటే నీకు బాగుపడుతుందో, నీది అనుకున్నది ఏది నీది కాదు, నీది కాదు అనుకున్నది ఏదో నీదే అవుతుంది. అది నిజమైన సంపాదన. పరోపకారం నిజం శరీరము అన్నది. పరులకు ఉపకారం చేస్తే నిజమైన శరీరం నీది అని చెప్పి ఒక్క మానవుల జన్మల్నే చేస్తుందండి, ఏంటో చేయరాదు. మరి పశుపక్షాదులు అవసరం ఉన్నంతనే తింటాయి, ఊరకెత్తుకునేది లేదు. అవి మనకు ఇప్పటి కాదు, ఓ పిల్ల తరాన కావాలి అనుకుంటుంది. ఒక ఆయన నోట బాగా కోట్ల శ్రీమంతుడట, తెల్లని వెనకలు వేసుకుంటున్నాడట. ఏమయ్యా ఎదురు వేసుకుంటున్నావు అని భార్య అడిగిందట. ఓ పిచ్చిదానా, 21 పిడి దాకానే ఉంది మన దగ్గర సంపాదన. 22 పిడిలో ఏం తీసుకొస్తుంది? ఎటు తెచ్చుకుంటాడే వాడు 22 పిడిలో పెట్టని. మనం 21 పిడి దాకానే సంపాదించాలి, 22 పిడిలో ఇది కూడా మనమే సంపాదించాలి. పశువులకు, పక్షులకు, పులులకు, కీటకాలకు తిన్నాకనే తింటాయి. ఊర పెట్టుకుంటే జ్ఞానం అనేది లేదు, బుద్ధి అనేది లేదు. రెండు మనసులు ఉంటాయి మన మనసులో, రెండు మనసులు. మనిషిని ఒక్కలేనా కాదు, రెండు మనసులు. కానీ బుద్ధి ఒకటి. బుద్ధి చెప్తుంది ఇట్లా చేస్తే నీకు నిజమే, ఇట్లా చేస్తే నీకు కాదే అంటది. ఇంకొకటి ఏమంటది మనసు, ఇవన్నీ అన్నిటిని నేను చూసాను, ఇవన్నీ అన్నిటిని చూసిన నిజమైనది కానే కాదు ఇది అంటది. కాదు ఇదే నిజమైనది అటువంటిది బుద్ధి అంటది. బుద్ధికి చాలా విలువైనటువంటి ఆదాయం ఉంది. మనసు కాదు అంటే అవుతుంది. ఎందుకు అవుతుంది? మహాత్ములు చెప్పినట్టు నీవు మనసుతోని నామం చేసుకో, మనసుతోని జపం చేసుకో, నాలుగు ఆడించకు, పెదవులు ఆడించకు. నీకు ఎంత సంపాదన అంటే కనీసం 2 నిమిషాలు 3 నిమిషాలు మనసు నాకు చేసుకున్నావు అంటే అది ఎన్ని రేట్ల పుణ్యం. ఈ పుణ్యం అంటే సామాన్యమైన పుణ్యం కాదు. మనం ఏదో ఇప్పటి మందం చూసుకొని పోతాము. ఇప్పటి మనుషులం కాదండి. మనం కోట్ల జన్మాలతోని నడిచి పుట్టి సచ్చి ఈ మానవ జన్మ వచ్చింది. ఇంకా పునరపు జననం, పునరపు మరణం, పునరపు చేయనే సిగ సంసారే బహుదుఃఖారే పాయమురారే అంటే
ఇప్పుడు నువ్వు ఫలించేది ఇప్పుడే ఉన్నది ఈ జన్మలో తప్ప మిగతా జన్మలలో లేదు. మనం సంపాదించుకునేటువంటి శక్తి ఉన్నది, ఆరాటం ఉన్నది, బుద్ధి ఉన్నది, అన్నీ ఉన్నది. కానీ మనం దాన్ని బంధుకు దొరకగొడుతున్నాం. ఏంటి ఎందుకు కళ్ళ పడేది చేసుకోక కళ్ళ పడేది మనకెందుకు కళ్ళ పడేది చేసుకుంటావు. ఎప్పటిదాకా ఉంటావు పోయాలి మన దగ్గర కళ్ళ పడేది ఎప్పటిదాకా ఉంటుంది. మనం పోయేటప్పుడు మనం ఎంబడేమన్నారు కదా, సొంతమైన సొమ్మిడిసి పెట్టుకొని ఏదో పరాయాలకి పాలించబడిని అమ్ముకున్నట్టు తనే గుణపతులు కొనుకొస్తున్నాం. అది ఎప్పుడు దాకానేమో మన పిల్లలు కూడా కట్టుకుంటలేనండి. ఇప్పుడు ఏం అంటలేరు అనుకోకూడదు. ఏనాటికైనా మన కర్మ మంచిగా లేకపోతే మన పిల్లలే మనకు మాట్లాడతారు. ఆ పిల్లల కొరకు చేసుకున్నటువంటి ప్రేమగా నీవు ఆత్మ కొరకు చేసుకోవా. ఆత్మ ఎంత ఉద్ధరణ అయ్యేది, చాలా ఉద్ధరణ అవుతుంది, అయింది. మార్పులు కూడా చెప్తారు. ఇదంతా ఎందుకు నీకు వచ్చింది, నీ ఈ జన్మ వచ్చింది నీకు చాలు అనేదాకా ఎప్పుడు లేదండి. దప్పేదాకా చాలన్నోడు ఎప్పుడు చాలు చాలని అనడు. ఏది ఇచ్చినా ఇంకింత కావాలి జీవుడు అనుకుంటుంది. కానీ ఇది అంతా కాకుండా చాలు రామనామము మేలు రామచింత. నీకు చాలు రామనామంతో ఉన్నావంటే నీకు చాలు. మేలు రామచింతన వాడే మేలు చేస్తాడు. ఒక రామరాజ రామదే పాదం చేసి శివుడు అనుకున్నా ఏదనుకున్నా భగవన్ నామంలో మనం పాల్గొనాలి. భగవన్ నామంలో ఎట్లా పాల్గొంటామంటే ఇట్లా మార్పులు వచ్చి చాలా మంచి విలువైన మాటలు చెప్తాడు. భారతం చెప్పినా రామాయణం చెప్పినా సగానికి సగం మన మాటలే ఉంది. మనం ఎట్లున్నామో, ఏం చేస్తున్నామో, ఏది అనుభవించాలనుకుంటున్నామో, ఏది మనకి అక్కర క్రాంతి ఏదో అక్కరకు వచ్చేది ఏందో అన్ని వివరాలు తెలిస్తే మాటలు చెప్పిన మాటలు. ఆ మాటలన్నీ మనకు అవసరం లేవనండి, చాలా అవసరం ఉన్నాయి. మనమంతా ధన్యులమంతా బాగా బాగా భగవన్నామం చేసుకోవాలి. చెప్పిందే చెప్తానండి, నేను ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే పొలగానికి ఒకటేసారి అక్క పెట్టితే వస్తుందా, ఇన్నిసార్లు తిరిగి వస్తుంది. ఇక మనం కూడా కష్టపడలేదు. మన మార్పులు చెప్పంగా మన ఇనంగా 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 మనకు వస్తుంది. కానీ పూర్వజన్మ పుణ్యం ఇంత ఉంటే ఎంత జ్ఞాపకుంటుంది కొంటున్నారు. ఒకవేళ పూర్వజన్మ పుణ్యం లేదనుకో వచ్చినట్టే వస్తుంది, పోయినట్టే. ఆ పుణ్యం సంపాదించుకోవాలంటే ఈ జన్మలు సంపాదించుకోవాలి. నరసింహశిల్పంలో పద్యాలు ఎంత బాగున్నాయో నిజంగానే మీరు అందరూ అదృష్టంగా చదువు వచ్చింది. చదువురాను ఉండకోలేసి నీళ్ళు పోతే ఎన్ని పడితే ఉండాల ఏం పడే కదా. చదువురాని వాళ్ళగా ఎందుకున్నది ఏదో ఒక మనం చెప్పినప్పుడు ఒక మాట పట్టుకోవాలనుకుంటే కానీ పట్టుకునే చిత్తం ఉన్నది కాబట్టి మందినందరూ నిండే చేసితేనేమి నాదీలతను చూసి నవ్వుతుంది. తప్ప సమ్ములు చేసి విస్తరించుకునేమి దివ్య కూపం చేత దిక్కులే పిడుసు మాటలు కొన్ని పిమ్మటాడితేనే చేలగాపుల చేత చేసితే కలుప వృక్షము నీవు కలిగినంత పద లక్షణము నా శీల పద్మనాభ. ఎన్ని మాటలు చెప్పిందండి. తల్లి గర్భమున ధనములేడు వెళ్ళిపోయే నాడు వెంటరా లక్షారి కారైన ఎవరి అన్నవి కాదు ఎరుగు బంగారము నిలవు చిత్త మాత్రం చేసి విర్రవీవుడే కాని కూడబెట్టిన సొమ్ము కుర్వము పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మం లేక దాసి దాసి అయితే దొంగలకవునో దొరలకవునో తేనె దుర్గీగా లేవరయ్య తెరవరకు. ఎంత మంచి పద్యాలండి. ఎంతటి చదివే చాలా గంభీరమైన చదువు. వాళ్ళు 4వ తరగతి చదివింది ఒక్కటే, వీళ్ళు 20 తరగతులు చదివిన. అది ఎందుకు అంటే ఇప్పటిదేమో వట్టుగానే పోతుంది, అప్పటిదేమో గొలుసు రాత ఉండే. చాలా విలువైన మాటలు. మనందరం అదృష్టవంతులం. ఎందుకు అదృష్టవంతులు? మాత్రం కొట్టుకు అదృష్టవంతులు. దీని కొరకే మనం బతుకుతున్నాం, దీని కొరకే మనం సంపాదించుకోవాలి. ఇదే మనకు శాశ్వతమైనటువంటిది. మీరందరూ ఏ పని చేసుకుంటైనా భగవన్నామం చేసుకోండి. గంటకు తప్ప ఏం చెప్పినా చెప్పిందే చెప్పు తప్ప ఏం చెప్పలేదు. మీరందరూ ధన్యులు కావాలి. మేము ఇంత దూరం వచ్చుడు ఏదో ఎట్లనో కాలం గడుపుకోనని రాలేదండి. ఏమన్నా ఆదాయం దొరకాలని వచ్చు. ఎందుకు? మీరందరూ నామం చేస్తే కొంచెమన్నా దొరకదా? వాళ్ళు చెప్పిందట. నాకు మా తమ్ముడికి మా మనమడికి మా మనవరాలకు పలారం పెట్టేటప్పుడు అడిగినాడు. మరి తనలో పట్టచ్చు ఏ ఇద్దరి అన్నట్టు మనందరికీ పాలు ఎట్లా వస్తుంది అంటే ఈ సంపాదనతోనే పాలు వస్తుంది. మనం అందరం ఒకటేనండి ఆత్మీయులు. శరీర బంధాలు ఉండొచ్చు, ఉండయని నేను అనను. శరీర బంధాలు ఉంటే వాళ్ళు ఇంటిపోతే మనకు ఉంటుంది, మనం ఇంటిపోతే వాడికి పోకుంటే తప్పది. అవిలో మనకు పానం అసలు చుట్టమని పోతుంది.
అయ్యో అంతకన్నా ఎక్కువ బలం అసలు చుట్టమండి మంచి మాటలు. కానీ ఈ మంచి మాటలకు కొంచెం జారిపోయి అలవాటు ఉంది. భక్తిలో బలం తక్కువ ఉంది, పంచాయతీలో బలం ఎక్కువ ఉంది. దానికేమో బాగా ఊగ ఉట్టుకొస్తుంది. ఈ భక్తిలో ఉండవా, భక్తిలో మాట్లాడావా, భక్తి నీకు ఎంత వచ్చిందో చెప్పావు అని ఏ అనుకున్నంత అయితే అదవా అట్లనే అంటారు. రాధా రామచంద్ర భగవాన్కి